గాయస్ కళ్ళాల నీళ్ళు వస్తున్నాయి, చెమటలు వస్తున్నాయంటే అర్థం చేసుకోలేదు ఎంత స్పైసీ ఉంటుంది. పాత ఛానల్లో పూరా దొగ్గుతున్న పిల్లల్నితోనే చేసినా ప్రాబ్లం లేదు. పెద్ద క్రియేటర్దే ఎంత చిన్న పిల్లలతోనే చేస్తుండ్రు. మళ్ళీ ఇడ్లీ లేకపోతే ఇంకా టిఫిన్ క్యాన్సిల్ చేసుకుంటాను, తినను. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్ వీడియో అయితే స్కిప్ చేయకండి స్టార్టింగ్లో ప్లీజ్, మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య వయసు వాళ్ళతో ఏ వీడియోస్ చేసినా గిట్లా యూట్యూబ్ తీసేస్తుంది. నిన్న గిట్లా పబ్లిక్ చేసిన 4 minutesలో వీడియో రిమూవ్ చేసేసింది. చాలా బాధ అనిపిస్తుంది. అయితే యూట్యూబ్ ఏం చెప్తుందంటే వీళ్ళు చిన్నపిల్లలు అని చెప్పేసి చెప్తుంది. చిన్నపిల్లలు కాదు, అంతకన్నా చిన్నపిల్లల వీడియోస్ ఇంకా యూట్యూబ్లో చాలా ఉన్నాయి. చాలామంది చేస్తుంటారు పెద్ద పెద్ద క్రియేటర్స్. ఎంత 7 years 8 years 9 years 10 years 12 years పిల్లల్ని పెట్టి గిట్లా తీస్తుండ్రు. ఇప్పుడు వయసు 10th class, అక్షయ్ 9th class అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో మీకే తెలియాలి. ఒకసారి నేను ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. యూట్యూబ్ ఎంత పెద్ద ఛానల్ అని ఎంత చిన్న పిల్లలతోనే చేపిస్తుండ్రు, వాటికి ఏం ప్రాబ్లం లేదు. బట్ మనం చేసే కంటెంట్ యూట్యూబ్కి హానికరం అన్నమాట. అది నేను ఫుడ్ గిట్లా చాలా లిమిట్లో పెడతా. ఎందుకంటే పిల్లలకి హెవీ కాకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం కాకుండా ఫుడ్ గిట్లా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. క్వాలిటీ గిట్లా చాలా తక్కువనే పెడతాను. కానీ యూట్యూబ్కి ఏమైందేమో పగబట్టేసింది నిజంగానే. అసలు చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఈ ఛానల్ చూడండి, పెద్ద క్రియేటర్దే ఎంత చిన్న పిల్లలతోనే చేస్తుండ్రు. మళ్ళీ అసలు హెవీ ఫుడ్, మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్ తింటారు, దానికి ఏం ఎఫెక్ట్ పడదు. బట్ మనం చేసే ఫుడ్ వీడియోస్కి రిమూవ్ చేసేస్తుంది. ఇప్పటికీ 6 వీడియోలు తీసేసింది. ఒకటి కాదు, ఒక వీడియో 2000 పైన పోయింది, ఇంకొక వీడియో 1400, ఇంకొక వీడియో 900 వ్యూస్ వెళ్ళే 3 వీడియోస్ పోయినాయి. ప్లస్ ఇంకా 3 వీడియోస్ పోయినాయి. నిన్న రీసెంట్గా ఒక వీడియో పోయింది, మా వెజ్ మంచూరియాతోన. కృష్ణ బ్రదర్ కామెంట్ చేసిన వెజ్ మంచూరియాతో చేయమని. వైశాఖ ఇద్దరు చేసిండ్రు. వాళ్ళు చేయగానే వీడియో రిమూవ్ చేసేసింది పబ్లిక్ చేయగానే. చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ ఛానల్ సక్సెస్ లేదు, ఈ ఛానల్లో వ్యూస్ మంచిగా ఉన్నాయి, గ్రోత్ వస్తుంది అనుకున్న టైంకి ఇలా చేసేస్తుంది. అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు గాయస్. నేను హెవీ ఫుడ్ తీసుకోవద్దు, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం లిమిట్లోనే తినాలి. గాయత్రి ఉదయమే షాప్కి వెళ్ళిపోతుంది, పిల్లలకు వంట గిట్లా ప్రిపేర్ చేసి. తను ఫుల్ బిజీ. ఇంకా పిల్లలతోనే ఇట్లా లిమిటెడ్ క్వాంటిటీల ఫుడ్ వీడియోస్ చేస్తేనేమో ఇలా చేస్తుంది. ఏం అర్థం కావట్లేదు. అసలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. చాలా బాధ అనిపిస్తుంది. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్ పల్లి చట్నీ, ఇదేమో టమాటా, అది అల్లం చట్నీ ప్లస్ టమాటా, వాటితో ఒక స్పైసీ ఉంటుంది. ఇది ఎగ్ దోశ చూడండి ఎంత పెద్ద ఉంది, ఎగ్ దోశ ఇది. ప్లస్ నా ఫేవరెట్ ఇడ్లీ, 4 ఇడ్లీ, ఒక ఎగ్ దోశ. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇది యూట్యూబ్తోన మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మధ్యనే యూట్యూబ్ అంటే ఏఐకి అప్పచెప్పిందంట. మొత్తం రివ్యూ ఇట్లా ఏఐ చేస్తుందంట. ఇంతకుముందు మనుషులు చేస్తుంది, ఇప్పుడు ఏఐ చేస్తుంది. ఆ ఏఐ మొత్తం ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కదా, దాంట్లో కన్ఫ్యూజన్లా దానికి అర్థం కాక చిన్నపిల్లలు ఏవి, హానికరమైన కంటెంట్ ఏది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి వీడియోస్ మొత్తం రివ్యూ చేసేస్తుంది. అది కొత్తగా ఛానల్స్ ఉన్నాయి, పాత ఛానల్స్ కాదు. పాత ఛానల్లో పూరా దొగ్గుతున్న పిల్లల్నితోనే చేసినా ప్రాబ్లం లేదు. కొత్త ఛానల్ మాత్రము కొంచెం పిల్లల్లా కనిపిస్తే మాత్రం తీసేస్తుంది. దారుణం. మరి కొత్త క్రియేటర్స్ని సక్సెస్ కానియారు, కొత్త క్రియేటర్స్ని ముందుకు కొనియారు అసలు. ఓకే గైస్, వీలైనంత వరకు పోరాడదాము. గివ్ అప్ ఇచ్చే ప్రసక్తే లేదు. మీ అందరి సపోర్ట్ ఉన్నంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇట్లా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ప్లీజ్ స్కిప్ చేయకండి, చూసే ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి. మీ నుంచి సపోర్ట్ చాలానే వస్తుంది, కాకపోతే ఇంకా వస్తే యూట్యూబ్కి అప్పుడన్నా అర్థమవుతుందేమో. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నా ఫేవరెట్ ఇడ్లీ, అబ్బా ఇది యాక్చువల్లీ ఒక ప్లేట్కి ఇంతే వేస్తారు రెడ్ చట్నీ. కాకపోతే మన సబ్స్క్రైబరు నా మీద ఉన్న ప్రేమతో ఎంత వేసిండు చూడండి. ఇది చాలా ఫేమస్ అసలు. అక్కడ డబల్ సైడ్ అడిగిన ఇట్లా గింత వేస్తారు, ఇంతకు మించి ఎక్కువ వేయరు. మస్తు టేస్ట్ ఉంటుంది ఇది. కానీ ఎంత స్పైసీ ఉంది తెలుసా. అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే మినిమమ్ 15 minutes వెయిట్ చేయాలి. బికాస్ దీనికోసమే. ఇది చాలా టేస్టీ ఉంటుంది, చాలా స్పైసీ ఉంటుంది. స్పెషల్ దీనికోసమే అక్కడ బాగా స్పెషల్ అనమాట. దీనికోసమే వస్తారు ప్రతి ఒక్కరు. 10-15 నిమిషాలు అయితే పక్కా వెయిటింగ్ ఉంటుంది.
మస్తు స్పైసీ ఉంది గాయస్. ఇంకా ఇక మీదట అయితే కొన్ని ఎక్కువ వీడియోస్ అయితే కొన్ని రోజులు అక్షయాన్ని దూరం చేద్దాం అనుకుంటున్నా వీడియోస్కి. ఒక 10 వీడియోల వరకు అట్లా. వీలైతే నేను బయట చేస్తుంటాను, నేను సింగిల్గా చేసినా ఇట్లా సపోర్ట్ చేయండి గాయస్. ఎందుకంటే పిల్లల వల్ల అట్లా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఇంకా సింగిల్గా వేయాల్సి వస్తుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ పల్లీ చట్నీ ప్లస్ రెడ్ చట్నీ 2 కాంబినేషన్ సూపర్ ఉంటాయి. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం గాయస్, చాలా ప్రాణం అసలు. ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ నాకు 2 ఇడ్లీలైనా తినండి, టిఫిన్ చేసిన ఫీలింగ్ ఉండదు. ఇడ్లీ లేకపోతే ఇంకా టిఫిన్ క్యాన్సిల్ చేసుకుంటాను, తినను. కారం మామూలుగా లేదు అసలు. కళ్ళలో నీళ్ళు వస్తున్నా చూడండి, అంత స్పైసీ ఉంది ఇది. కారం అలానే ఉంటుంది, టేస్ట్ అలానే ఉంటుంది. చట్నీ ఇట్లా పెట్టుకుంటే బెటర్. ఈ టిఫిన్ సెంటర్ అక్కడ ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది, మామూలుగానే బాగా ఫేమస్. కారం టూ మచ్ ఉంది, చెమటాలు వస్తున్నాయి చూడాలి. బా ఈ రెడ్ చట్నీ చాలా కారం ఉంటుంది, అందుకని కొంచెం వేస్తారు గింతే ఒక్కరికి. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అమ్మో టూ మచ్ కారం అవుతాయి. నా ఫేవరెట్ ఇడ్లీ అయితే అయిపోటేసిన. ఇప్పుడు దోశ చూడండి, చిన్నగా ఉంటుంది కానీ ఎగ్ మొత్తం వేస్తారు, బాగుంటుంది. లాంబు ఈ సైజు ఉంటుంది. చూడండి ఎంత లాంబ్ ఉంది. ఎగ్ దోశ అయితే బాగా ఫేమస్. లామ్ ఉంటుంది, చిన్న ఉంటుంది. దీన్ని పెంచి అయితే చిన్న ఉంటుంది, గింతే ఉంటుంది ఈ సైజు. మామూలుగా టిఫిన్ సెంటర్ కదా, ఒక ఎగ్ దోశ 2 ఇడ్లీలు తింటే కడుపంతా టైట్ అయిపోతుంది, అంత హెవీ అవుతుంది. నేను 4 ఇడ్లీలు ఒక ఎగ్ దోశ తింటున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కట్ చేయాలి. టైట్ అయ్యాను కడుపు. బాగా దొడ్డు ఉంటుంది మందపాటి దోశ.
లాస్ట్ ముద్ద. కళ్ళాల నీళ్ళు వస్తున్నాయి, చెమటలు వస్తున్నాయంటే అర్థం చేసుకోండి ఎంత స్పైసీ ఉంటుంది. సక్సెస్ఫుల్గా అయితే టిఫిన్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసినాం. స్పైసీ టిఫిన్ ఇది. గాయస్ చూసే ప్రతి ఒక్కరంటే గాయస్ చూసే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. డేపులు ఇట్లా రావటే అదే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆటంకాలు వచ్చినా ఇట్లా పర్లేదు, మీ అందరి ప్రేమనే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఛాలెంజ్తో కలుద్దాం. అంతవరకు బాయ్ గాయస్.